बीआरएस एमएलसी कल्वाकुंटला कविता ने तेलंगाना कानून साज कौंसिल के अहाते में एक अहम प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रियासती हुकूमत की नाकामियों और आवाम से किए गए झूठे वादों को बेनकाब किया। उन्होंने कांग्रेस हुकूमत की गुमराहकुन पॉलिसियों पर शदीद तनकीद की। बीआरएस कायद कविता ने वाज़ेह किया कि कांग्रेस हुकूमत आवाम को गुमराह करने की कोशिश कर रही है। मरकजी हुकूमत ने पार्लियामेंट में वाज़ेह कर दिया है कि तेलंगाना के मजमूई खर्च से 4,42,000 करोड़ रुपए है, लेकिन वजीर आला रेवंत रेड्डी 8 लाख करोड़ रुपए का झूठा प्रोपेगेंडा कर रहे हैं। उन्होंने कहा कि आवाम को गुमराह करने के बजाय हुकूमत को हकीकत तस्लीम करनी चाहिए। झूठ बोलकर इख्तिदार हासिल करने वाली कांग्रेस हुकूमत को अफसोस। बीआरएस पार्टी కౌన్సిల్లోను అసెంబ్లీలోను ఎంత ప్రశ్నించినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయినటువంటి అంశం ఏంటంటే అప్పులకు సంబంధించినటువంటి అంశం. మాటి మాటికి కేసీఆర్ గారి మీద మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసిరని ఒక రోజు, 6 లక్షల కోట్ల అప్పు చేసిరని ఒక రోజు, 8 లక్షల కోట్ల అప్పు చేసిరని ఇంకొక రోజు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా రోజుకొకటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నంబర్ యాడ్ చేసుకొని మా మీద దాడి చేసింది. అది ఎన్నికల ముందుకు జరిగినటువంటి దాడి, ఎన్నికల తర్వాత కూడా అదే దాడిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చాలా ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రశ్నిస్తున్నటువంటి వైఖరితోని వారు బాగా ఫ్రస్ట్రేషన్కి లోనై ఇంకా కూడా తప్పులు చెప్తా ఉన్నారు అప్పుల విషయంలో అన్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో 2 రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను. ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది 24 మార్చి 2025, ఇవాళ 28వ తారీఖు, 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 4,42,298 అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది. 4,42,298 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ అప్పు జిఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం 26%. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి 8 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి. మీరు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు, వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని హామీలు ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం అని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు.